బ్రతకడం. భక్తి అంటే ఏమిటి? దేవుని చేత నడిపించబడుతూ బ్రతకడం. 4వ సంగతి చెప్తాను వినండి. భక్తి అంటే దేవుని కొరకు శక్తిమంతులుగా జీవించడం. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ బీయింగ్ ఏ డైనమిక్ ఫర్ గాడ్. దేవుని కొరకు శక్తిమంతులుగా ఉండడం భక్తి చేయటం. అమ్మ ఒక విషయం చెప్పనా? దానియేలు 11:32 దానియేలు అంటాడు, యెహోవాను తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. వాళ్ళ డైనమిక్స్, వాళ్ళ శక్తివంతులైన వ్యక్తులు. ఇప్పుడు మిమ్మల్ని అడగనా, నువ్వు శక్తివంతమైన వ్యక్తివేనా? నీ వల్ల సంఘానికి జరిగిందేంటి? నీ వల్ల సమాజానికి జరిగిందేంటి? నీ వల్ల ప్రభువుకు నువ్వు ఉద్ధరించిందేంటి? తోటి మనుషులకు నువ్వు చేస్తున్నదేంటో చెప్పు ఒకసారి. తమ దేవుని ఎరిగిన విలియం కేరీ శక్తివంతుడై తన దేశాన్ని విడిచిపెట్టి ఈ భారతదేశానికి వచ్చి ఎన్ని రకాల సేవలు అందించగలడని చేసి పడేశాడు. ఆయన అంటున్నాడు, దేవుని యొద్ద నుంచి గొప్ప వాటిని ఎదురు చూడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు. అది కదా డైనమిక్ అంటే. అమ్మో మన వాళ్ళు ఎంత భక్తి చేస్తారంటే, వీళ్ళు డైనమిక్స్ కాదు, ముద్దపప్పు మంద. వీళ్ళ జన్బీట అంటే జన్బీట, ముద్దపప్పు మంద. ఏం జరుగుతుంది నా వల్ల? దేవునికి జరిగేదేంటి? దేవుని సంఘానికి జరిగేదేంటి? దేవుని సమాజానికి జరిగేదేంటి? నేను చచ్చేలోపుగా దేవుని కొరకు ఏదో చెయ్యాలి అన్న మంటే లేక మత్తెక్కిపోయిన మంద నేటి యవ్వన తరమైపోయింది. మీరని నేను చెప్పడం లేదు, యవ్వన తరం అట్లయిందని చెప్తున్నా. ఇదేంటండి ఇలాగంటున్నాడు వీడంటారు? నిజం కాదా చెప్పండి? నీ వల్ల జరిగిన గొప్ప కార్యం ఏంటో చెప్పమ్మా. భక్తి అంటే ఈ 4 అనుభవాలు కలిస్తేనే భక్తి చేయటం రా తల్లులు. నల్లట్ట ఎర్రంచు పుస్తకం పట్టుకొని టక్కులు ఆడించుకొని వచ్చేస్తున్నా మా టక్కల మా రక్క మంతు భక్తు. నీ భక్తి తగలబెట్ట. నల్లట్ట ఎర్రంచు పుస్తకం పట్టుకొని నువ్వు దేవుని మందిరానికి వస్తే భక్తి చేసినట్ట. ఎవడు చెప్పాడు భక్తి అని? బైబిల్ చెప్పడం లేదు భక్తి అని. వింటున్నారా లేదా? ఈరోజు మా సహోదరుల జీవితాలు అలాగే తగలబడ్డాయి. పని ఆడాలంటే బలహీనమైన గట్టాలని పెద్ద అనుకుంటారు కదా, వీళ్ళు పెద్ద బలవంతులైనట్టు. వీళ్ళు అసలే మామూలు కందిపప్పు ముద్ద మనుషులు. వీళ్ళ వల్ల జరిగింది లేదు, వీళ్ళ వల్ల ఒరిగింది ఏమీ లేదు. నేనేం తప్పుపట్టాను అనుకోకండి, ఆలోచించండి. ఇప్పుడు దేవుని మీద ఆధారపడి బతుకుతున్నాను, దేవునిలో ఆనందిస్తూ బ్రతుకుతున్నాను, దేవుని చేత నడిపించబడుతూ బ్రతుకుతున్నాను, దేవుని కొరకు శక్తివంతంగా ఉండి బ్రతుకుతున్నాను. నాలో భక్తి ఉంది అనేవాళ్ళు గుండె మీద చేసుకొని నేను భక్తి చేస్తున్నాను అని గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు అబద్ధం ఆడితే గుండె చచ్చిపోతే పూచి నాది కాదు.